అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అయితే పుదీనా పచ్చడి ఇది. సో ఇది ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం లేట్ చేయకుండా. సో ఇదైతే ముందు ఆకులను మొత్తం సపరేట్ చేసేసి కడిగేసి వాటర్ లేకుండా అక్కడ పెట్టేసుకున్నా. సో బాండీ హీట్ అయింది, కొంచెం ఆయిల్ వేసుకున్నాం. వాటర్ అనేది లేకుండా చూసుకొని మనం కడిగి పెట్టేసుకుంటే అది వేగటానికి కూడా బాగుంటుంది అన్నమాట. సో దీనిలోకి ఎండుమిర్చితో నేను చేస్తాను. ఇంకా దీనిలోకి ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఇంకా తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవన్నీ. సో అవన్నీ వేయటానికి దీంట్లోకి మీరు ఎండుమిర్చి కారాన్ని బట్టి మీరు వేసేసుకోండి, ఓకేనా? ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నా, అది హీట్ అయ్యేలోపు సో కొన్ని ధనియాలు తీసుకున్నా, అవి వేసేసాను. నువ్వులు ఏంటంటే కొంచెం ఇవి వేగిన తర్వాత వేసుకున్నాను, ఎందుకంటే అవి ఇమీడియట్గా వేగిపోతాయి కదా. సో అందుకని అవి నేను లాస్ట్లో వేస్తాను. లైట్గా దూరగా వేయించుకోండి, సరిపోతుంది. మెంతులు కూడా కొన్ని, ఎక్కువ అవసరం లేదు, లైట్గా కొన్ని చాలు. ఇవన్నీ మనకి దూరగా వేగాలన్నమాట. ఇది సింపుల్గా ఉంటుంది, కాకపోతే ఉప్పు అవన్నీ కూడా మనకి సరిపడా వేసుకుంటే 1 వీక్ 10 డేస్ ఉంటుందండి. తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి. పచ్చళ్ళలో దేంట్లో వేసుకున్నా, టమాటా పచ్చళ్ళలో వాటిలో వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా కలిపేసుకోండి. ఇవి నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసాను. ఇవన్నీ ఇలా వేయించేసేసుకోండి. సో ఇవన్నీ వేగినాయి కదా, ఇవన్నీ ఒక దానిలో తీసేసుకోండి. ఇవేంటంటే పచ్చడి మనకి గోంగూర పచ్చడి ఉంటుంది కదా, అంత టేస్టీ ఉంటుంది అన్నమాట. స్మూత్గా నెయ్యి వేసినట్టు వెళ్ళిపోయినట్టుగా వేడివేడి అన్నంలో మనం తింటే చాలా బాగుంటుంది. సో ఇదే బాండీలో ఆయిల్ కూడా ఉంది కదా, కారానికి సరిపడా ఎండుమిర్చిని కూడా వేసుకుంది. ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి వేయలేదు, అది సరిపోతుంది మిర్చికి. సో ఇది కూడా లైట్గా వేయించుకోండి, మరీ అంత మాడిపోవద్దు, కూర వచ్చేస్తుంది. సో ఇవి వేగిపోయినాయి, ఇంకా వీటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇవి కూడా దీనిలోనే వేసేసుకోండి. ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాం, మిర్చి తీసేసి. ఆయిల్ హీట్ అవ్వగానే మనం ముందుగా కడిగి పెట్టుకొని వాటర్ లేకుండా చూసుకోండి, అప్పుడే మనకి కూర కూడా తొందరగా మంచిగా వేగుతుంది. వాటర్ ఉంటే ఏంటంటే ఎక్కువ చిటపట్లాడుతూ ఉంటుంది, కొంచెం ఆరిపోయినట్టుగా అయితే బాగుంటుంది అన్నమాట. సో ముందుగా కడిగి పెట్టుకుంటే ఇసుక అనేది కూడా లేకుండా ఉంటుంది. వేసేస్తున్నాం, ఆయిల్ హీట్ అయింది. మీడియంలో సిమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే ఫస్ట్ ఇదంతా కలిగిన తర్వాత అంతా కలిసిపోవాలి కదా. ఇది ఇంకా పుదీనా తినని వాళ్ళు కూడా ఈ పచ్చడిని ఈజీగా తినేస్తారనమాట. మనకి ఇది పుదీనా పచ్చడి లేక గోంగూర పచ్చడి అనిపించేస్తుంది, అంత బాగుంటుంది. సో మనకి ఇది పచ్చడి మీరు నాకు తినండి, అసలు నెయ్యి వేసినట్టుగా ఎంత టేస్టీగా ఉంటుంది పుదీనా పచ్చడి అయితే. సో ఇవన్నీ కూడా ఇలా దగ్గరగా అయిపోతాయి. మనం వాటరిష్గా ఉందనుకోండి ఎక్కువ చిటపట అనేస్తుంది, ఇది వేగటానికి ఇంకా టైం పడుతుంది. అందుకని ఆకంతా బాగా ఆరిపోయేలాగా చూసుకొని శుభ్రంగా దీన్ని విడదీసినాక కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఆరబెట్టేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సో మనం ఈ ఆకుల్ని కాడల నుంచి తీస్తాం కదా, తీసేటప్పుడు లేత కాడలు ఉన్నాయి అనుకోండి అవి వేసేసుకోవచ్చు. మరీ కాడ లావుగా ఉన్నప్పుడు వేసుకోవద్దు, అవసరం లేదు కదా. ఇలా దగ్గరికి వచ్చేసింది బాగా, ఇంకా మనకు బాగా ఉడికిపోయినట్టుగా, మరీ మాడిపోవద్దు. అలా అని ఉడికేటట్టు చూసేసుకొని ఆపేసేసింది. చూసారు కదా, ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. ఇది బాగా మనకి అర్థమైపోతుంది కొంచెం దగ్గరికి వస్తుంది, కానీ కాళ్ళు కూడా బాగా మెరిగిపోతాయి అన్నమాట. లేత కాళ్ళు అయితే వేసేసుకోవచ్చు మనం, టేస్టీగా కూడా ఉంటుంది.
సో ఇది మొత్తం మనకి బాగా ఉడికిపోయింది, ఆయిల్ బాగా మగ్గనిచ్చేసాం కదా. దీన్ని ఆపేసేసి ఇది కొంచెం చల్లారుతుంది. ఇది చల్లారే లోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ మిక్సీ చేసేసుకుందాం. సో ఇదైతే నేను ఆఫ్ చేసాను. ముందుగా ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని పొడిలా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ పౌడర్ లాగా చేసుకురావాలి. సో ఇలా ఫైన్ పేస్ట్ లాగా ఇలా పౌడర్ లాగా వేసుకోవాలన్నమాట. దీన్ని ఇలా వేసుకున్న దాంట్లో సో ఇదంతా ఇలా వచ్చేసింది కదా, ఇదంతా ఒక దగ్గర వేసేసుకోండి. రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ వేద్దాం దీంట్లో. సో దీనిలో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేస్తున్నా, కూడా ఇలా వేసేసుకోండి. ముందుగా వేడి నీళ్ళలో ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే నానబెట్టేసుకున్నాం కదా, ఈ నీళ్ళతో పాటు డైరెక్ట్గా ఇలా వేసేసేయండి. సో ఇది కూడా ఈ పుదీనా కూడా చల్లారిపోయింది కదా, ఈలోపు దీన్ని కూడా తీసేసుకొని ఇందులో వేసేసుకున్నాం. ఇదంతా వేసుకున్న తర్వాత దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా ఇదంతా, పుదీనా కూడా వేసిన తర్వాత సో ఇదైతే ఇలా ఉంది. సో మొత్తం దీన్ని ఉప్పు సరిపోయిందా లేదా అని ఇప్పుడు టేస్ట్ చేసుకొని మనం అవసరమైతే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నా, ఇంకా తిరమాత వేసేసుకోవాలన్నమాట మనం. దీన్ని కొంచెం జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, ఇలా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు. సో చిన్నుల్లిపాయలు ఇలా వేసుకుంటేనే కొంచెం పలుగ్గా తగిలి మనకి టేస్ట్ అయితే బాగుంటుందండి. సో కరివేపాకు వేసేసుకోండి. సో పచ్చడిని కూడా తీసేసి ఇందులో వేసేసుకోండి. సో ఇంకా మనకి ఇదంతా వేసిన తర్వాత మొత్తం ఇలా కలిపేసుకుంటే పచ్చడి అయితే మనకి పుదీనా పచ్చడి అయితే వేడివేడిగా మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదండి వీడియో అయితే పుదీనా పచ్చడి మీకు